అక్రమాలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. మరిన్ని కూల్చివేతలను కూడా చేపట్టింది. హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. అమీన్పూర్ వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో ఉన్న అక్రమ నిర్మాణంపై కూడా కొరడా జులిపించింది. రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు. నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయింది. భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. మీడియా ఏది ఛానల్ చెప్పు. అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. మరిన్ని కూల్చివేతలు కూడా చేపట్టింది. అమీన్పూర్ లో ఉన్న ఏదైతే హైడ్రా నోటీసులు ఇచ్చినా కూడా ఖాళీ చేయని 848 సర్వే నంబర్లో ఉన్న అక్రమ నిర్మాణంపై కూడా కొరడా జుల్పించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆసిఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, మొత్తం మీద హైడ్రా మరోసారి దాడాపుట్టిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ సంబంధించిన ఇప్పటికీ హైడ్రా కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని వందనపురి కాలనీలోని 848 సర్వే నంబర్ లోని అక్రమంగా నిర్మిస్తున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ సంబంధించిన అక్కడ పలువురు స్థానికులు కూడా ఇప్పటికీ అక్కడ రెవెన్యూ కూడా ఇక్కడ మున్సిపాలిటీస్ సంబంధించిన అధికారులు కూడా పలుసార్లు వినతులు ఇచ్చినా కూడా ఒక పట్టించుకోకపోవడంతో హైడ్రాకు కూడా కంప్లీట్ ఇచ్చారు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికీ హైడ్రా కూడా రంగంలో దిగిన నేపథ్యంలోని ఈ రోజు ఏదైతే అమీన్పూర్ వందనపురి కాలనీలోని 848 సర్వే నంబర్ లో బిల్డింగ్ కూడా ఉదయం నుంచి బిల్డింగ్ కూల్చి వేతలు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే అక్రమార్కులు ఉన్నారో ఇప్పటికీ ఏదైతే అక్రమ అమీన్పూర్ పడంచెరు సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో జిల్లాలో మొత్తం అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే దడపుట్టిస్తుంది. మొత్తానికి భయంతో కూడా ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సంబంధించిన చూసుకుంటే హైడ్రా ఏదైతే గతంలో అమీన్పూర్ పటేల్ కూడా ఇక్కడ ఏదైతే అక్రమాలు చేసిందో అక్కడ కూల్చివేతలు కూడా ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి దాదాపు 2 నెలల తర్వాత కూడా హైడ్రా మరోసారి రావడంతో ఇప్పటికీ జిల్లా అధికారులు కూడా జిల్లాలో అక్రమార్కులు ఎక్కడైతే అక్రమ వెంచర్లు చేశారో అక్రమంగా బిల్డింగ్ కట్టారో ఇప్పటికీ వాళ్ళకు గుండెలో భయం చుట్టుకుంది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. మీడియా ఏది ఛానల్ చెప్పు. ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. మరిన్ని కూల్చివేతలు కూడా చేపట్టింది. ప్రస్తుతం అమీన్పూర్ లోని 848 సర్వే నంబర్లో ఉన్న అక్రమ నిర్మాణంపై కొరడా జులిపిస్తుంది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో హైడ్రా సీరియస్ అయింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, హైడ్రా మరొకసారి రంగంలోకి దిగింది. కూల్చివేతలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అమీన్పూర్లో ఈ ఉదయం నుంచి కూడా మరి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. సో మొత్తానికి జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరి ఇక 99 జీవో జారీ చేసింది. దీంట్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణ చేయాలని హైడ్రాకు ఆర్డినెన్స్ కూడా రూపొందించింది. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మొత్తానికి కొంతకాలంగా హైడ్రా కొంత స్తబ్దంగా ఉండే. సో దీంట్లో
కొంత రాజకీయంగా మరి హైడ్రా యూటర్న్ రాజకీయంగా ఒత్తిళ్లు రావడంతోనే హైడ్రా యూటర్న్ తీసుకుందా అని చెప్పి కూడా మరి కొంత అనుమానం కలిగింది. అయితే నిన్న నాగారంలో మరి రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఏవైతే కొన్ని కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేయడం కావచ్చు. ఈరోజు అమీన్పూర్లో మరి ఇక 848 సర్వే నంబర్లో మరి అక్రమ కట్టడాలను కూల్చివేయడం అయితే మరొకసారి హైడ్రా రంగంలోకి దిగింది. సో దీంతో మరి మొత్తానికి హైడ్రా దూకుడు తగ్గింది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయరని చెప్పి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు మియాపూర్లో పర్యటిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఉదయం నుంచి కూడా మరి అమీన్పూర్లో కొన్ని అక్రమ నిర్మాణాలకు మరి హైడ్రా అధికారులు కూల్చివేయడం, భారీ బందోబస్తు మధ్య మరి ఇది కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా మరొకసారి ఏదైతే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుందనడంలో స్పష్టమవుతోంది. సో మొత్తానికి హైడ్రా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 300 అక్రమ కట్టడాలను కూడా మరి కూల్చివేయడం జరిగింది. సో 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని మరి స్వాధీనం చేసుకుంది. మొత్తానికి హైడ్రా దూకుడుతో మరి హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా గ్రేటర్ పరిధిలో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. సో ముఖ్యంగా రియల్టర్లు ఎవరైతే ఉన్నారో మరి అక్రమంగా పర్మిషన్లు తీసుకొని చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జాలు చేసిన వారంతా మరి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. హైడ్రా ఏ క్షణాన్న దాడి చేస్తుందనే భయం అయితే మరి కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం మరి ముందుగా హైడ్రా 15 రోజుల ముందు నోటీసులు ఇస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన యజమానులకు నోటీసులు ఇచ్చి సో వారి కట్టడాలు మీరే కూల్చుకోవాలని చెప్తున్నారు. సో వారు కూల్చుకోలేని పక్షంలో హైడ్రా ఏదైతే జేసీబీలు ఎంటర్ అవుతున్నాయి. సో కొంత భారీ కట్టడాలు ఉన్న నేపథ్యంలో హైడ్రా బుల్డోజర్లు కూడా మరి రంగంలోకి దిగుతున్నాయి. గతంలో మరి కొన్ని కట్టడాల విషయంలో ఆదివారం పూట మరి హైడ్రా కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు కూడా కొంత ఈ విషయంలో హైడ్రాకి ఆదివారం పని చేయాల్సిన అవసరం ఏంటి, ఈ విషయంలో మరి హైడ్రా కమిషనర్ కావచ్చు మరి అమీన్పూర్ ఎంఆర్ఓ కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. సో దీంట్లో కొంతమంది ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించిన వారు కూడా కోర్టును ఆశ్రయించడం వచ్చు, కోర్టు నుంచి ఒక రిలాక్సేషన్ కూడా పొందుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి హైడ్రా ఎంటర్ అయింది. ఇక హైడ్రా మరి దూకుడు తగ్గేది లేదన్నట్టుగా కూడా మరి మొన్న నాగారంలో ఈరోజు అమీన్పూర్లో కూడా కట్టడాలు కూల్చివేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీపిక.